చాలా అనవసరం అని చాలా క్రిటిసిజం వస్తాయి. ఎందుకంటే ఆయన రైట్. చేసింది మంచి. ఒక్కసారి మీరు ఇదే ముందు రామ్మోహన్ గారు, రాహుల్ గాంధీ మహాగఠబంధన్ కి ప్లస్ అయ్యారా మైనస్ అయ్యారా? నక్షల్లో నేను మొత్తం బీహార్ గురించి చెప్తాను. ఎంప్లాయ్మెంట్ కానీ, మిస్టర్ ప్రశాంత్ కిషోర్ గురించి కానీ, రాహుల్ గాంధీ గురించి కానీ. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ వెళ్ళి చూడండి, మనకి సౌత్ కి నార్త్ కి మెయిన్ డిఫరెన్స్ ఇస్ లా అండ్ ఆర్డర్. పీపుల్ వాంట్ దేర్ మెయిన్ ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుండాలి. డెవలప్మెంట్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అవ్వచ్చు. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ హోల్డింగ్ చాలా తక్కువ, చాలా చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి మనకు 1/4 ఎకరం 1/2 ఎకరం ఒక మెయిన్ ల్యాండ్ హోల్డింగ్స్ అంతా మిగతా కమ్యూనిటీస్ దగ్గర, బాగా రిచ్ పీపుల్ దగ్గర ఉన్నాయి. సో ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినా గానీ అక్కడంతా హోల్డింగ్స్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంది. అక్కడ ఇండస్ట్రీ పెట్టామనుకోండి, మెయిన్ ప్రాబ్లమ్ ఇది లా అండ్ ఆర్డర్. రేపు ఎవరో ఒక డాన్ వెళ్తాడు, ఎంతో అడుగుతాడు, ఇంకొకటి వెళ్తాడు, ఎంతో అడుగుతాడు, ఇంకొకటి వెళ్తాడు, ఇక్కడ ఎంతో అడుగుతాడు. అందుకని మన సౌత్ కల్చర్ అక్కడ కల్చర్ మెయిన్ దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, ఒకవేళ కానీ మళ్ళీ మనం ఇంకో పాత గవర్నమెంట్ కానీ తీసుకొచ్చామంటే ఎలా ఉంటుంది అంటే ప్రజలు ఇంకా ఆ నైట్ మేర్ నుంచి బయటపడలేదా? దాన్ని ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారా పీడకలని? మీరు ఎప్పుడైనా బీహార్ వెళ్ళారా? నేను వెళ్ళలేదు కానీ విన్నానండి. వెళ్ళలేదు. ఒకసారి బీహార్ వెళ్తే మీకు సాయంత్రం అయిన తర్వాత మనం విలేజ్ వెళ్ళాలంటే భయపడతాం. అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గర అదే చూసాంగా. 19 to 24 చెప్తారు. విలేజెస్ కూడా ఇప్పుడు కూడా 7 అంటే ఇప్పుడు పర్లేదు. అంతకుముందు ఇప్పుడంటే కొన్ని విలేజెస్, కొన్ని ఏరియాస్ లో మనం 7 తర్వాత ఇట్ ఈస్ నాట్ సేఫ్. పీపుల్ సే లోకల్స్ అంటే ఏదో మనం బయట నుంచి 7 తర్వాత వెళ్ళడం మంచిది కాదు. మన ఇద్దరం ఒకసారి వెళ్ళాలి సార్, మీతో పాటు వస్తాను నేను కూడా. వెళ్ళడం పదండి. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అందాం. ప్రశాంత్ ఎవరైనా సేనాపతి అన్నప్పుడు సేనాపతి ముందు వెళ్తాడు, సోల్జర్స్ ని వెనక్కి తీసుకెళ్తాడు, ముందెళ్ళి ఫైట్ చేస్తాడు. అతను ఏంటి, నేను పోటీ చేయను, మీరు పోటీ చేయండి, నేను అనుకుంటాను. అక్కడే చాలా కీలక. మీరు అన్న పాయింట్ దగ్గర అందరికి డౌట్స్ వస్తున్నాయి. ఈయన బీజేపీ తరఫున కోవర్ట్ ఆపరేషన్ ఏమైనా చేశాడా? 1-2% లాగినా కూడా మహాగఠబంధన్ కి డెంట్ పడినట్టే కదా అనేది ఒక చర్చ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రశాంత్ కిషోర్ దీని మీద? దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అండ్ ఇంపాక్ట్ ఈజ్ నథింగ్. హీ మే గెట్ 2-3% ఓట్స్. కానీ యంగ్ జనరేషన్ ఓన్లీ మేము తిరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 200 మెంబర్స్ కలిసాం. 200 మెంబర్స్ కలిస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 4-5 పీపుల్ ఓన్లీ ప్రిఫర్డ్ ప్రశాంత్ కిషోర్. ఓకే, అంటే వెరీ నామినల్ ఇంపాక్ట్. అంతే. కొన్ని అయ్యి ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్ లో యంగ్ జనరేషన్ లో ఉంది. అది ఓన్లీ యంగ్ జనరేషన్, నో వన్ ఎల్స్. దాన్ని ఆయన పోటీ చేస్తుంటే ఇంకా ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉండేదేమో మరి. ఇంకోటి, దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఇక్కడ మేము టీవీ మీద చెప్పలేము. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో పీపుల్ డిస్కస్ అబౌట్ సీట్ అలాట్మెంట్. ఓకే, సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయంటే సీట్ అలాట్మెంట్ లో చెప్తూ ఉంటారు. మరి ఎంతవరకు నిజమో ఏమో, అది కూడా ఇంపాక్ట్ చేసింది. ప్రశాంత్ కిషోర్ అతను కంటెస్ట్ చేసి ఉండి ఏంటి సీట్లు అమ్ముకున్నాడనా? ఏమో జనాలు ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. అదేనండి, జనం అనుకునేది మనం చూసామే. జనం అనుకునే చర్చ అదేనా? సీట్లు అమ్ముకున్నాడు ప్రశాంత్ కిషోర్ అంటున్నారా? మీరు టీవీ వాళ్ళు ఎన్నో చెప్తారు కానీ మాకు తెలియదు సార్. మీరు కొన్ని విషయాలు చెప్పలేను. సీట్స్ విషయంలో ఏదో చర్చ జరుగుతుందని మీరు అన్నదాన్ని నేను అలా అనుకుంటున్నాను. నేను అలాంటి చర్చ ఉందా అనుకోవచ్చు, డీకోడ్ చేస్తున్నాను. అది ఇంకోటి. అంతగాని ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏం లేదు. నేను అదే చెప్తున్నాను చూడండి, నార్త్ ఇండియాలో ఫస్ట్ ఈజ్ లా అండ్ ఆర్డర్, దెన్ డెవలప్మెంట్. కరెక్ట్. మన ఆంధ్రాలో, సౌత్ ఇండియాలో డెవలప్మెంట్ ఫస్ట్, లా అండ్ ఆర్డర్ మనకి అంత ప్రాబ్లం ఉంటుంది. అందుకనే ప్రజలు అక్కడ సరే. ఇప్పుడు ఒక విషయం మీరు చెప్పారు, 15 ఏళ్ల క్రితం నాటి ఆ పీడకలల్ని ప్రజలు మర్చిపోదలుచుకోలేదు. అందుకనే అలాంటి రోజులు మళ్ళీ రావద్దనే పదే నితీష్ కి పట్టం కడతాం మీరు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అలా అనుకుంటే బాగుంటుంది. అన్ని రాష్ట్రాలు దాన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్